సో బతుకమ్మ పండుగ సంబరాలైతే తెలంగాణలో మస్తు ఘనంగా ప్రారంభమైనాయి. కానీ ఏర్పాట్లు ఎట్లున్నాయి అంటే అసలు ఏర్పాట్ల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఎక్కడ ఏర్పాట్లు లేదు. ఇంకొక్క మాటలో ఏర్పాట్ల గురించి చెప్పాలి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఉండే ప్రభుత్వానికి మా రాష్ట్రంలో ఈ పండుగ జరుగుతలే పక్క రాష్ట్రంలో జరుగుతుంది అన్నట్టే ఉంది ముచ్చట. సో ఇవాళ పెళ్ళైతే ఎప్పుడో నెల తర్వాత ఇళ్ళకి ఎట్లుంటుందో అట్లుంటదనమాట. బతుకమ్మ చీరలు లేవు, బతుకమ్మ ఏర్పాట్లు లేవు. కానీ ప్రకటనలు మాత్రం చాలా బాగా చేసిర్రు. జిల్లాకి 30 లక్షలని, మహిళా మనులకి 2 నాణ్యమైన చీరలని అవన్నీ పక్కన పెడితే వాటికి సంబంధించి ఏ ఏర్పాట్లు కూడా లేవు. ఇక పోనీ పండగ పూట ఇంద్రమ్మ ఇల్లులు ఇస్తాం మేము అనే ఒక హామీ కూడా ఇచ్చారు కదా. ఇక దాని గురించి మాట్లాడుకోవాలంటే అందులో ఉండే అవినీతి గురించే ముందు మాట్లాడుకునే పరిస్థితి. సో దీనిపైన దేవిప్రసాద్ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సార్ ఏంది అసలు ఫస్ట్ బతుకమ్మ పండగ గురించి మాట్లాడదాం. తెలంగాణలో 2 పెద్ద పండగలు, ఒకటి బోనాలు, రెండోది బతుకమ్మ. మరి ఏంది అసలు బతుకమ్మ ఏర్పాట్లు ఏమైనా కానొస్తున్నాయి జిల్లాలో? అవి బతుకమ్మ పండుగని పూర్తిగా నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తారు. కారణం ఏంటంటే ఉద్యమానికి సంబంధించినటువంటి ఒక ఒక పోరాట ప్రతిమగా బతుకమ్మ నిలిచింది. తెలంగాణ ఉద్యమంలో ఒక ప్రధానమైనటువంటి పోరాట రూపం బతుకమ్మ. తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఆరాధించే పండుగ, పూల పండుగ. బతుకమ్మ అంటే తెలంగాణ బతుకు చిత్రాన్ని టోటల్గా ఆవిష్కరించేటువంటి పండుగ. ఆనాడు భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడినటువంటి మహిళలకందరికీ కూడా తమ పాటలు పరిష్కారం కోసం పాటలు పాడుకున్నారు. కాబట్టి బతుకమ్మ అనేటువంటిది ఒక అస్తిత్వ పతాక. అటువంటి దాన్ని ఇవాళ ఏమైపోయిందంటే పూర్తిగా మీకు తెలుసు, తెలంగాణ తల్లి చేతుల నుండి బతుకమ్మను మాయం చేసి అభయస్తం పెట్టారు. కాబట్టి ఇవాళ తెలంగాణలో బతుకమ్మ లేకుండా చేసేటువంటి ఒక కుట్ర చాలా సీరియస్గా జరుగుతున్నదనేటువంటి విషయం వాస్తవం. అందుకే కేసీఆర్ గారి మా 10 ఏళ్ల పాలనలో బతుకమ్మ ఘాట్ల విషయంలో కానీ, బతుకమ్మకు సంబంధించినటువంటి పండుగ ఏర్పాట్లు కానీ నిధులు మొదలే అడ్వాన్స్గా ఇచ్చి ఎక్కడ కూడా ఏ లోటు రాకుండా చేసినటువంటి 10 ఏళ్ల బతుకమ్మను చూసినాం. ఇక్కడ బతుకమ్మ అంటే కేవలం ఇది పండుగ మాత్రమే కాదు. తెలంగాణ వాళ్ళకి నిజాం నవాబుల కాలంలో అరాచకాల ఉద్యమం నుంచి స్టార్ట్ అయింది. సో దీన్ని అసలు కేవలం పండగ తీసుకోవాలా, ఒక ఉద్యమ స్ఫూర్తిగా తీసుకోవాలా, ఒక మహిళా శక్తిగా తీసుకోవాలా? తెలంగాణ సాధించుకోవడంలో బతుకమ్మ పాత్ర ఏంది అసలు? ఇప్పుడు బతుకమ్మ పాత్ర మీరు ఇంతకుముందు అన్నట్టు, నేను ఇంతకుముందు కూడా చెప్పినట్టు, భూస్వామ్య పెత్తందారులకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి అనేక పోరాటాలకు బతుకమ్మ పాట ఒక పోరాట రూపమైంది. అంటే గ్రామాల్లో ఉన్నటువంటి అనేక సమస్యల పరిష్కారం కోసం పరిష్కారం వెతుకుడు అననే పోరాట రూపాలు బతుకమ్మలోనే వెతుక్కుంది. కాబట్టి ఎందుకు పండుగ జరుపుకుంటారు అంటే 6 వర్షాలు పూర్తిగా ఉండి చెరువులు నిండడం, వాతావరణం ఉండడం, ఇవన్నీ బతుకమ్మ పండుగకు ఒక పెద్ద అసెట్. కాబట్టి ఇలా బతుకమ్మ పండుగ మొత్తంగా కూడా గ్రామీణ ప్రాంతాల్లో కానీ, ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో అన్ని పాటలు పాడినాం. ఇప్పుడు యూరియా ఇస్తలేరనే పాటలు వచ్చినాయి, 2005 ఇప్పుడు 2500 ఇస్తలేరని పాటలు వచ్చినాయి, బతుకమ్మకు కనీసం ఏర్పాట్లు చేస్తలేరని పాటలు వచ్చినాయి, నిరుద్యోగ భృతి లేదని పాటలు వచ్చినాయి. ఇట్లా మీరు చూడండి, అంటే ప్రతి సమస్యను బతుకమ్మ రూపంలో ఆవిష్కరించేటువంటి ఒక గొప్ప పండుగ బతుకమ్మ. కాబట్టి బతుకమ్మ పండుగకు 30 లక్షలు ఇస్తామని ఏదో ప్రకటించారు. ఏ జిల్లాకు కూడా ₹1 ఇప్పటి వరకు రిలీజ్, దానికి కూడా 10% కమిషన్ ఇవ్వాలని. మరి 30 లక్షలు రిలీజ్ కావాలంటే 10% కమిషన్ ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలనేది కూడా తేలాలి కదా. కాబట్టి అందుకే నిధులు ఆగిపోయినట్టు కనబడుతున్నాయి తెలంగాణలో. చివరికి మహబూబాద్ లాంటి ప్రాంతంలో ఆ కట్టెల వెలుగులో బతుకమ్మను ఆడిన నిమజ్జనం చేసినటువంటి సందర్భాన్ని చూసాం. విద్యుత్కు సంబంధించినటువంటి అంశాలు అట్లే ఉన్నాయి. కాబట్టి టోటల్గా బతుకమ్మను నిర్వీర్యం చేయడం అంటే తెలంగాణ అవమానించడం, తెలంగాణ అస్తిత్వాన్ని అవమానించడం. ఆశ్చర్యం లేదు, ఎందుకంటే రేవంత్ రెడ్డి తెలంగాణ అని అన్నాడు, ఇప్పుడు అన్నాడు, గతంలో అనలేదు, భవిష్యత్తులో అన్నాడు. ఆయన జీవితం మొదలనే చెప్పిండు కదా, చదువు అంతా ఒక దగ్గర, ఉద్యోగం ఒక దగ్గర, యవ్వనం అంతా ఒక దగ్గర అని. కాబట్టి ఇలా ఇంటోటోగా బతుకమ్మ పండుగ అనేటువంటిది నీరు గారుస్తూ ఉన్నాడు. బతుకమ్మకు నిధులు లేవు, బతుకమ్మ ఘాట్ల దగ్గర సరైనటువంటి సౌకర్యాలు లేవు. అయితే బతుకమ్మ చీరలు అంటే ఏదో ప్రభుత్వం చీరలు ఇస్తేనే మహిళలు పండుగ చేసుకుంటున్నారనే పరిస్థితి కాదు, కానీ ప్రభుత్వం నుంచి ఆడబిడ్డలకి ఒక సారే. సో అట్లాంటి కార్యక్రమాన్ని కూడా నిన్న సీతక్క బతుకమ్మకు చీరలు లేవు, మేము ఈ పథకాలు ఆ పథకాలు పెట్టినాం కాబట్టి వాళ్ళ పైసలతోటి వాళ్ళే కొనుక్కోవడం ఏంది సంప్రదాయం? బతుకమ్మ చీరను ఒక వెలతో ఆ రోజు టీపీసీసీ అధ్యక్షుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, ఇవి నాణ్యమైనటువంటి చీరలు కావు ఇవి అని తగిలేసినటువంటి సందర్భాన్ని కూడా చూసాం. అంటే బతుకమ్మ చీర అనేది ఎవరికి ఎంత తాత ఉంటే అంత పెట్టుకుంటారు.
పేదింటి పిల్లి ఆడపడుచు వస్తే 50 రూపాయల చీరనే ఆమెకు చాలా సంతోషం. అది ఒక గౌరవానికి సంబంధించినటువంటి అంశం. ఏ తల్లిగారి నుండి కూతురికి ఒక చీర ఇచ్చిండ్రు అంటే వెలతో చేయరు, ప్రేమతో కొలుస్తారు, గౌరవంతో కొలుస్తారు, అభిమానంతో కొలుస్తారు, మమకారంతో ముడేస్తారు దాన్ని. కానీ వాటిని అన్నింటిని పెట్టి దాన్ని తగలబెట్టాడు. అంటే మమకారాన్ని, ప్రేమను, గౌరవాన్ని అన్నింటినీ తగలబెట్టి ఈ చీరలు నాణ్యమైన లేవని చెప్పి అంతకుముందు ప్రచారం చేసి పెద్ద ఎత్తున దాన్ని నీరుగార్చే ప్రయత్నం చేశారు. ఇప్పుడు కనీసం ఈ బతుకమ్మ ఇవ్వడంలో ప్రతి ఆడపిల్లకి వాళ్ళకు తల్లిదండ్రులున్నా లేకున్నా ప్రతి ఆడపడుచుకు ఒక ప్రభుత్వమే ఒక వ్యవస్థగా చీర ఇవ్వాలని నిర్ణయించింది. అది రేటుతో సంబంధం. అందులో రెండవ కోణం కూడా ఉంది. చేనేత కార్మికులకు పని కలిగించాలి. చేనేత కార్మికులందరూ కూడా ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. కాబట్టి ఇంకొక కోణం కూడా, అంటే ఒక మానవీయ కోణాన్ని మమతానురాగాలకు జోడించి ఈ బతుకమ్మకు ఒక ఆత్మగౌరవ చీరగా గతంలో ఇచ్చి, ఇప్పుడు చీరలు లేనే లేవు. ఇక సీతక్క చెప్తున్నది మేము 2 చీరలు ఇస్తామని గతంలో చెప్పింది. ఒక చీర లేదు, 2 చీరలు లేవు, అసలు చీరలే లేవని ఇలా చేతులు ఎత్తేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇలా మహిళలందరూ కూడా చీర ఇవ్వని వైనాన్ని కూడా పాటలలో వాడుకుంటున్నారు. ఉయ్యాల ఉయ్యాలని పాటలు పాడి మాకు చీరలు వేయిస్తలేరు, ఉయ్యాల ఎగబెడుతున్నారు, ఉయ్యాలు ఈ రేవంత్ రెడ్డి పాడగాను ఉయ్యాలని పాటలు పాడుతున్నారు. మాకే బాధ అనిపిస్తున్నది, ముఖ్యమంత్రి పట్ల ఇట్లా మాట్లాడుతున్నారు ఎందుకు మహిళలని. కానీ ఏం చేస్తారు? అయితే ఈ మహిళలు ఇట్లా మాట్లాడుకోవడానికి కూడా కారణం ఇవాళ ముఖ్యమంత్రి అనుకోవచ్చు. ఎందుకంటే అఫీషియల్ స్టేజ్ పైన కూడా 300 కోట్ల రూపాయల నిధులతోటి మేము బతుకమ్మ చీరలు నేపిస్తున్నాము అన్నారు. ఇప్పుడు సీతక్క తూచ్ అది కాదు, మేము నేపించేది యూనిఫామ్ చీరలు అంట. అసలు ఏం చీరలు నేపిస్తున్నారు? అది క్లారిటీ లేదు. ఒక ముఖ్యమంత్రికి మంత్రుల మధ్య సఖ్యత లేదు. మనం చూసినాం కదా, వివేక్ గారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఏదో ఒక రివ్యూ చేసి ఆ ఇద్దరు మంత్రుల మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి. కొండ సురేఖకి సంబంధించి ఆమె డిపార్ట్మెంట్ది ఈమె చేస్తున్నాడు. ఆమె ఇచ్చిన ఈ చెల్తలేవని చెప్పి నాయన రాజేందర్ రెడ్డి లొల్లి పెడుతున్నాడు టెంపుల్ కమిటీకి సంబంధించి. కాబట్టి ఇలా ఒకరికొకరికి సఖ్యత లేదు, పరిపాలనలో సమన్వయం లేదు, టోటల్ పరిపాలన వైఫల్యం అయిపోయింది. ఇన్ టోటల్గా కాంగ్రెస్ పార్టీ ఎట్లా అయిపోయిందంటే ఇచ్చిన హామీలు అమలు చేయలేనటువంటి చేతులు ఎత్తేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి డెఫినెట్గా ఇంకా దీనికి తోడు ఒకవైపు 30 లక్షలు ఇవ్వమంటేనేమో డబ్బులు లేవంటున్నాం. బతుకమ్మ ఘాట్లు ఎక్కడి నుంచి చేయాలి, అప్పులు చేశారు, కేసీఆర్ అప్పులు చేశారు కాబట్టి ఈసారి సర్దుకోండి అని మాటలు చెప్తా ఉన్నారు. మరి మెట్రోని ఎట్లా మీరు టేక్ ఓవర్ చేస్తారు? ఇప్పుడు మెట్రోకు సంబంధించి ఇంత సీరియస్ ఇష్యూ, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను పెంచాలని ఆ రోజు కేటీఆర్ గారు, మా కేసీఆర్ గారు పెద్ద ఎత్తున కృషి చేసి ఎల్ఎన్డిటీతో ఒప్పందాలు చేసుకొని మెట్రోను ప్రవేశపెడితే ఇలా సామాన్య పౌరులకు ఎంతో ఉపయోగపడుతుంది. మీరు వచ్చినాక సరే ఉచిత బస్సు అని పెట్టారు, మహిళలకు ఉచిత బస్సు ఇస్తుంది. ఉచిత బస్సు ఇస్తున్నది కొంత రియంబర్స్ చేయాలి కదా, మెట్రోకి సంబంధించి రియంబర్స్ చేస్తలేరు. మీరు వాళ్ళకు కూర్చునబెట్టి మాట్లాడి ఎల్ఎన్టీ ఇలా బహుళజాతి సంస్థలన్నీ ఇక్కడి నుంచి పారిపోతున్నాయంటే కారణం ఏంది? పరిపాలన వైఫల్యం కదా. అసలు నువ్వు మళ్ళీ ఎట్లా ఇప్పుడు ప్రభుత్వమే తీసుకుంటా ఉంటుంది, మళ్ళీ 4 బ్రదర్స్కి ఇస్తారా మెట్రో? మళ్ళీ ఏం జరుగుతుంది తెలంగాణలో? కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే బతుకమ్మకు డబ్బులు లేవంటున్నారు, నిరుద్యోగ భృతికి డబ్బులు లేవు, లేకుంటే ఉద్యోగులకు డిఏయమంటే డబ్బులు లేవు అంటున్నారు. ఉద్యోగులకు ప్రతి దసరాకు ఎదురు చూస్తారు. గద్దరు వాడిన పాట యాదకి వస్తుంది, దసరా పండుగ వచ్చింది దమ్మిడి చేతిలో లేదు, మా బతుకంత అమావాస్య లచ్చుమమ్మ అని వాళ్ళ తల్లి మీద పాట పాడింది గద్దరు ఉన్నప్పుడు. ఇప్పుడు కూడా ఏమైపోయిందంటే ఉద్యోగులకు డిఎల్ లేవు, ఉద్యోగులకు పిఆర్సీ దిక్కు లేదు. చాలామంది 6 నెలలుగా వేతనాలు లేవని అవుట్సోర్సింగ్ కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున దీక్షలు చేస్తూ ఉన్నారు. కాబట్టి రాష్ట్రం నిండా సమస్యలు ఇట్లా అలుముకొని ఉన్నాయి. దీన్ని డైవర్ట్ చేయడానికి ఏదో బీసీ రిజర్వేషన్ల జీవో అని ఏదో 1-2 రోజుల నుంచి హడావిడి చేస్తూ ఉన్నారు. మొత్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఇలా చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ఇలా మహిళలందరూ కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నారు. మాకు చీరలు లేవు, మాకు కళ్యాణ లక్ష్మి తులం బంగారం లేదు, 2500 లేదు, తర్వాత స్కూటీలు లేవు. ఇట్లా ప్రతి మహిళలు ఈ రాష్ట్రంలో జనాభాలో సగం మంది ఉన్నటువంటి మహిళల పట్ల నీకు ఇంత అక్కసెందుకు రేవంత్ రెడ్డి? అయితే ఇక్కడ సార్ అట్లీస్ట్ పండుగ టైంలో ఇంద్రమ్మ ఇల్లులు ఇస్తాం, దసరా పండుగ పెద్ద పండుగ కాబట్టి గృహప్రవేశాలు మీరు చేసుకోవచ్చు అని చాలామంది మంత్రులు గ్రామాలకు పోయి హామీ ఇచ్చారు. ఇప్పుడు ఇంద్రమ్మ ఇళ్ళల్లో కూడా అవకతవకలు జరుగుతున్నాయని నెత్తి నోరు మొద్దుకొని కలెక్టర్ల దగ్గర మొరబెట్టుకున్నా పట్టించుకునే పరిస్థితులు, ఏడైనా ఒక కమిషన్ మాట వినిపిస్తుంది. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కావాలంటే కమిషన్, దానికి కూడా ఎవరికో ఎంత ముట్ట చెప్పింది, నాయకులకు ముట్ట చెప్పాలి, రకరకాలుగా కింది నుంచి పై దాకా ఉన్నాయి. ఏదో కాలిపోయి అని చెప్పి 50,000 1,00,000 ఇచ్చేస్తే వారికి మొదటి ఇన్స్టాల్మెంట్ 1,00,000 వస్తుంది. ఏదో కష్టపడి ఇల్లు కట్టుకుందామంటే డబ్బులు రిలీజ్ అవుతాయి, దానికి మళ్ళీ 10% కమిషన్లు, మళ్ళీ నాయకులకు కమిషన్లు. ఇందిరమ్మ మేము టోల్ ఫ్రీ పెట్టినాం, ఎక్కడ అవినీతి అయినా సస్పెండ్ చేస్తామని చెప్తే విననిటువంటి వాళ్ళని సస్పెండ్ చేస్తున్నారు.
ఇవాళ మన సిరిసిల్ల డిపిఆర్ అని కూడా ఏదో ఆయన ఆయన ఏదో భావ ప్రకటన స్వేచ్ఛతో ఏదో ఒక మాట మాట్లాడితే ఆయనను సస్పెండ్ చేసింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మన సుభాష్ అనే ఒక ఆయనని అమరావతి మునిగిపోయిందని చెప్పినందుకు ఒక కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ను సస్పెండ్ చేసింది. అంటే చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ఇవాళ ఇంటోటోగా ప్రశ్నించే వాళ్ళ పట్ల, అడిగే వాళ్ళ పట్ల, డిమాండ్ చేసేటువంటి వాళ్ళ పట్ల ఒక రకమైనటువంటి నిర్బంధ ఖండన అమలు చేయడానికి ఇక్కడ జరుగుతున్న పరిపాలన, చంద్రబాబు పరిపాలన, రేవంత్ రెడ్డి పరిపాలన వేరు కాదు. ఇద్దరు కలిసి కూడబలుకున్నటువంటి పాలన ఇది. ఈ మధ్యలో బీజేపీ కూడా దోస్తానున్నది కాబట్టి ఈ ముగ్గురు కలిసి ఈ పరిపాలన చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు అన్నీ చూస్తున్నారు. కావ్య, ఇలా మహిళలను మీరు ఇంత శోకం పెట్టిస్తున్నారు. మహిళల రోదనలు, యూరియా బస్తాల కోసం ఎంత లైన్లు కట్టుతున్నారు. చివరికి యూరియా బస్తాలలో వచ్చి ఆందోళన పాల్గొన్నందుకు వాళ్ళ మీద మీరు థర్డ్ డిగ్రీ ఎట్లా పెట్టిండ్రు. చివరిగా ఇప్పుడు మళ్ళా ఏం పెడుతున్నారంటే రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తారట. భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించి సోషల్ మీడియాలో పోస్టులు చేసేటువంటి ఒక సామాజిక కార్యకర్తల్ని మీరు రౌడీ షీట్లుగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏం తెలంగాణ ఇది? కాబట్టి ఇప్పటికైనా సపరణ వర్గాలు ఆలోచించాలి. మా పెద్దలు అనేక మంది ఈ ప్రభుత్వాన్ని సమర్థించినటువంటి గొప్ప గొప్ప మేధావులు, నాయకులు ఉన్నారు. వీళ్ళు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి పరిపాలన మీద, 2 సంవత్సరాల పాలన మీద రివ్యూ చేయండి. కనీసం మీరనే రివ్యూ చేసి ప్రజలకు ఇన్ని తప్పులు చేస్తున్నటువంటి, ఇన్ని ఇబ్బందులు పెడుతున్నటువంటి రేవంత్ రెడ్డి పట్ల మీ ఆగ్రహాన్ని ఎప్పుడైనా కనీసం ఇప్పటికైనా ప్రకటించండి అని మేము డిమాండ్ చేస్తాం. సో ఇది మొత్తానికైతే ఇందిరమ్మ ఇల్లు కావాలి అని అంటే ఫస్ట్ దఫా వాళ్ళకి రిలీజ్ అయ్యేవి ₹1,00,000. ఆ ₹1,00,000కి ముందే 50,000 లంచం ఇస్తే తప్ప ఆ అమౌంట్ రిలీజ్ కావు. సో ఏంటిది బేస్మెంట్ వరకు వచ్చిన తర్వాత ఆ తర్వాత వాళ్ళు స్లాబ్ వేసుకోవాలి. స్లాబ్ వేసిన తర్వాత మళ్ళీ ఒక ₹1,00,000. ఆ ₹1,00,000 స్లాబ్కి మళ్ళీ వేయాలంటే మళ్ళీ 40,000 ఇవ్వాలి. సో అట్లా దఫాలుగా గవర్నమెంట్ ఇచ్చేది సపోజ్ ఒక 5 లక్షలు అయితే అలా 2.5 నుంచి 2,80,000 వరకు కూడా అధికారులకు ముట్ట చెప్తే తప్ప ఇందిరమ్మ ఇళ్లలో గృహప్రవేశం కాని పరిస్థితి ఇలా జిల్లాలో కనిపిస్తుంది. ఈ మాట నేను చెప్పట్లేదు. జిల్లాలో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కలెక్టర్లకి, తర్వాత విఆర్ఓల పైన, ఎంఆర్ఓల పైన వాళ్ళకి సంబంధించిన ఇష్యూస్ పైన కంప్లైంట్లు పట్టుకుంటున్నారు. అండ్ టోల్ ఫ్రీ నెంబర్కి చెప్పలేనన్ని కంప్లైంట్స్ అక్కడ ఉండే అధికారుల పైన వస్తున్నాయి. అయితే సిరిసిల్లలో ఒక్కరిపైన యాక్షన్ తీసుకున్నా మిగతా జిల్లాలో మాత్రం అది కంటిన్యూ అయితేనే ఉంది. ఆ టోల్ ఫ్రీ నెంబర్ చుట్టూ తిరుగుతూనే ఉంది. ఏకరికి టోల్ ఫ్రీ నెంబర్ కూడా బిజీ వచ్చే పరిస్థితి ఇలా కనిపిస్తుంది ఇందిరమ్మ ఇళ్ళ అవినీతి కార్యక్రమంలో.